తమ తండ్రి కోటం సాధువరావు 44వ వర్ధంతిని పురస్కరించుకుని కాకినాడ బస్టాండ్ మరియు జీజీహెచ్లలో సుమారు 400 మందికి అన్నదానం నిర్వహించారు. వారి కుమారులు కోటం ప్రకాశం, కోటం ప్రభుదాసులు. ఈ కార్యక్రమాన్ని కుమారులు కోటం ప్రకాశం, కోటం ప్రభుదాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మా తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్డ్ అయ్యి 1982లో మరణించారని, అలాగే 2011లో మా తల్లిగారైన శకుంతలమ్మ మరణించారని, వారి మరణాన్ని గుర్తు చేసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ అప్పటి నుండి ప్రతి సంవత్సరం వస్త్రాలు, భోజనాలు అందించడం జరుగుతుందని అన్నారు. అదే విధంగా మా కుటుంబంలో అందరూ దేశానికి సేవ చేసే పోలీసులుగా పనిచేశారని తెలిపారు. అనంతరం చిట్టిబాబు మాట్లాడుతూ, సాధురావు శకుంతలమ్మ దంపతుల జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలానే పేదలకు సహాయ సహకారాలు అందించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బాలయోగి, మహాలక్ష్మి, బడుగు అప్పన్న, చంటి, రాయుడు సూరిబాబు, సత్యవతి, హేమ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. 1919లో జన్మించారు. ఆయన చనిపోయి 44 సంవత్సరాలు. ఆయన గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. వారికి 5 సంతానం, 5 కూడా ఈ విధంగానే ప్రతి దగ్గర కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ పెద్ద ఆయనేమో కె ప్రసాదరావు, 2 ఆయన ప్రకాశ్రావు, 3 ఆయన ప్రభుదాసు, 4 ఆయన జయరాజు, 5 ఆయన విజయకుమారు లేట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రభుదాసు. మా నాన్నగారి పేరు కె సాధురావు, రిటైర్డ్ ఆర్ఎస్ఐ. ఆయన చనిపోయి దగ్గర 44 సంవత్సరాలు అయింది. ఆయనకి 5 సంతానం. పెద్ద ఆయన ఏఎస్ఐగా ప్రసాదరావు పేరు, ఏఎస్ఐగా రిటైర్డ్ అయిపోయారు, విజయనగరంలో ఉన్నారు. 2 ఆయన ఆర్ఎస్ఐగా రిటైర్డ్ అయ్యి కాకినాడలో ఆయన రెస్ట్లో ఉన్నారు. నేను 3 ఆయన్ని. నేను ఏఎస్ఐగా రిటైర్డ్ అయిపోయాను. నా 4వ తమ్ముడు జయరాజు, హౌల్దార్ మేజర్, ఆయన రిటైర్డ్ అయిపోయారు. నా 5వ తమ్ముడు కె విజయకుమార్, ఆయన ఏఆర్ఎస్ అయిపోయి మొన్ననే 4 ఇయర్స్ అయింది చనిపోయి. మా నాన్నగారు 82లో చనిపోయారు. అప్పటి నుంచి కూడా మేము ఈ యొక్క కార్యక్రమం ఎలాగంటే ఒక 300 మంది 400 మందికి వస్త్రదానం ప్లస్ ఈ భోజనాల సప్లై కూడా చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఈ రోజుకు క్రమం తప్పకుండా చేస్తున్నాం. తండ్రి మా అమ్మగారు కూడా 2011లో చనిపోయారు. ఆవిడ పేరు మీద కూడా మేము ప్రతి సంవత్సరం మా అమ్మగారి పేరు మీద, మా నాన్నగారి పేరు మీద వస్త్రదానం అయితేనేమి, ఇలాగ అన్నదానం అయితే ప్రతిసారి కూడా మేము సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కోటం ప్రభుదాస్ గారి తండ్రి గారైన కోటం సాధురావు గారు ఆర్ఐ రిటైర్డ్. ఆయన 44 సంవత్సరాలు ఆయన చనిపోయిన 44 సంవత్సరాలు అయింది. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని 250 మందికి ఇక్కడ పేదలకి అన్నదానం చేస్తున్నారు. ఆయన మంచి స్పోర్ట్స్ మ్యాను. దాంతో మరి ఆయన మీద ఉన్న గౌరవంతో మేము అందరం కూడా ఏదో చిన్న చిత్తగా ఆటలాడుకుంటూ ఆయన చూస్తూ మేము ఈప్రెస్ రిపోర్ట్స్లో పెరిగాం. దాన్ని పురస్కరించి ఆయన మీద ఉన్న అభిమానంతో మేము అందరం కూడా ఈరోజు 15 మంది దాకా కూడుకొని ఇంచుమించు మరి ఈ అన్నదానంలో పార్టిసిపేషన్ చేసాం. అయితే మరి వేరే గుళ్ళ దగ్గర కూడా ఇవ్వడం జరిగింది. సుమారుగా 400 మందికి మరి అన్నదానం చేశారు. ఇంకా వస్త్రదానం కూడా మొన్న పోయిన వారంలో పెట్టేసరి అంతా ఒకసారి క్లమ్జీగా ఉంటుందని ఇలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ అమ్మగారు అన్నాడు శకుంతలమ్మ గారి పేరుని చెప్పి కూడా అన్నదానం, వస్త్రదానం కూడా చేస్తున్నారు. వేరే గుళ్ళ దగ్గర అయితేనేమి, చర్చి దగ్గర అయితేనేమి ఇస్తూ ఉన్నారు. మరి దేవుడు వీళ్ళ కుటుంబాన్ని కూడా మరి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ వచ్చిన మీడియా మిత్రులందరూ కూడా వందనాలు చెప్పుకుంటూ మరి చిట్టిబాబు.